నమస్కారం, శుభ సాయంత్రం. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మనకందరికీ తెలిసిందే. వ్యాట్లో కూడా మనం ఈ కాన్సెప్ట్ని ఎంజాయ్ చేసాము. సర్వీస్ ట్యాక్స్లో ఉంది, అలాగే సెంటాక్స్ అన్నింటిలో ఉంది. ఇప్పుడు జిఎస్టీలో కూడా ఇదే కాన్సెప్ట్ మనకు రన్నింగ్లో ఉంది. కానీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించి జిఎస్టీలో ఉన్న రెస్ట్రిక్షన్స్ బహుశా మనకు ఏ కాన్సెప్ట్లోనూ ఏ ఇతర ఇష్యూస్లో కూడా ఏ చట్టంలో కూడా మనకు అన్ని రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఒక్కసారి అసలు అనిపిస్తుంటుంది ఈయన కాన్సెప్ట్ అసలు ఎందుకు పెట్టారు, ఇది లేకుండా ఉంటేనే సాఫీగా జరిగిపోయేది కదా వ్యవస్థ అన్నట్టుగా మనకు ఒక అనుభవంలోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు భాస్కరన్ కళ్యాణ సుందరం అనే అతను ఒక మంచి ఆర్టికల్ రాశారు దీని మీద. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఐటీసీకి సంబంధించి ఇంపార్టెంట్ గా మనకు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటనే దాని మీద వీరు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. బహుశా తమిళం లాగా ఉంది. టెలిగ్రామ్ లో వస్తే దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మనకందరికీ తెలిసిన విషయాలే, కానీ మరొకసారి రీకలెక్ట్ చేసుకొని భవిష్యత్తులో ఏంటంటే ఏదైనా మనం మర్చిపోయింటే తప్పులు లేకుండా ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ని కోరుకునే దానికి ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది. దీన్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. మెయిన్ గా రిజిస్ట్రేషన్ స్టేటస్ అంటే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రెట్రాస్పెక్టివ్ క్యాన్సిలేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోరుకునే రోజుకి రిజిస్ట్రేషన్ స్టేటస్ ఎలా ఉంది, సప్లయర్ది కానివ్వండి రిసిపియంట్ది కానివ్వండి, ఇద్దరిది ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే వ్యాలిడ్ డాక్యుమెంట్ ఉందా లేదా, లైక్ ట్యాక్స్ ఇన్వాయిస్, డెబిట్ నోట్స్ ఇవి ఉన్నాయా లేదా, యాక్చువల్ రిసీట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ జరిగిందా లేదా. మనకు బిల్ ట్రేడింగ్ మీద ఎక్కువ డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి కాబట్టి యాక్చువల్ రిసీట్ ఆఫ్ గూడ్స్ వస్తున్నదా లేదా, రిసీవ్ అయిందా లేదా, అలాగే సర్వీస్ పొందామా లేదా అనే దాని మీద కూడా చూసుకోవాలి. అలాగే రిటర్న్ ఫైలింగ్, వాళ్ళు రిటర్న్ వేసి ఉండాలి, మనం రిటర్న్ వేసి ఉండాలి, విత్ ఇన్ టైంలో ఫైల్ చేసి ఉండాలి. ఈ రిటర్న్ ఫైలింగ్ స్టేటస్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మరీ ముఖ్యంగా చాలా మంది మిస్ అయ్యేది ఏంటంటే 180 days పేమెంట్ కండిషన్ తీసుకున్న తర్వాత ఇన్పుట్ ని ఆ ఇన్వాయిస్ సంబంధించి పేమెంట్ 180 రోజుల లోపల చేసామా లేదా, చేయకుండా ఉంటే మళ్ళా దాన్ని ఇన్పుట్ రివర్స్ చేసి తిరిగి పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధమైన కండిషన్ ని మనం ఫాలో అవుతున్నామా లేదా అనేది. నెక్స్ట్ బిజినెస్ పర్పస్, కేవలం వ్యాపార కోసంగా, వ్యాపార సంబంధం, వ్యాపార పెంపుదల కోసంగా మాత్రం ఇన్పుట్ ట్యాక్స్ రేట్ మనం కోరుకుంటున్నావా లేదా. ఎగ్జామ్ట్ సప్లైస్ మీద తీసుకోవడానికి లేదు, తీసుకుంటున్నావా లేదా. అలాగే బ్లాక్డ్ క్రెడిట్స్ మనకు తెలిసిందే, ఫుడ్ కానివ్వండి, బెవరేజ్ కానివ్వండి, క్లబ్ మెంబర్షిప్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఫర్ పర్సనల్ యూజ్ కానివ్వండి, ఇవన్నీ మోటార్ వెహికల్స్, సమ్ కైండ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ ఇవన్నీ బ్లాక్డ్ క్రెడిట్స్ లో ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇన్పుట్ కోరుకోవడానికి లాస్ట్ డేట్ 30th నవంబర్. ఈ 30th నవంబర్ లోపు మనం కోరాల్సిన ఇన్పుట్ అంటే ప్రీవియస్ ఇయర్ సంబంధించిన ఇన్పుట్ ని 30th నవంబర్ లోపు కోరుతున్నామా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇన్పుట్ రిజెక్ట్ చేసే సందర్భాలు మనకి ఎప్పుడెప్పుడు వస్తున్నాయంటే నాన్ పేమెంట్ బై ది సప్లయర్ మన దగ్గర డబ్బులు తీసుకొని పే చేయకుండా ఉన్న సందర్భంలో మనకు ఇన్పుట్ రిజెక్ట్ అవుతుంది. అలాగే 2A వర్సెస్ 3B, 2B వర్సెస్ 3B, 2Bలో లేకుండా తీసుకున్నా కూడా మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్లాక్డ్ క్రెడిట్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా టైం బార్డ్ క్లెయిమ్స్ 30th నవంబర్ తర్వాత కానీ ఏదైనా తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకు రావు. అలాగే సప్లయర్ రిజిస్ట్రేషన్ కానీ క్యాన్సిల్ అయింటే ఆ రోజుకి టైం బాగాలేక అవి కూడా డిస్ప్యూట్ లో పడతాయి. రెట్రాస్పెక్టివ్ క్యాన్సిలేషన్ ఉంటే కొన్ని కోర్టు రూలింగ్స్ ప్రకారంగా ట్రాన్సాక్షన్ జరిగే రోజుకి ఉంది కాబట్టి ఎలిజిబుల్ అని చెప్పి కొన్ని కోర్టు రూలింగ్స్ మనకు వస్తున్నాయి రక్షణగా. అలాగే రాంగ్ ఆర్ ఇన్కంప్లీట్ డాక్యుమెంటేషన్ అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ రాకుండా క్లెయిమ్ చేసుకోవడం, ఇయర్ ఎండింగ్ ట్రాన్సాక్షన్స్ ముందు గూడ్స్ వస్తుంది, తర్వాత ఇన్వాయిస్ వస్తుంది, లేదా ముందు ఇన్వాయిస్ వచ్చిన తర్వాత గూడ్స్ వస్తుంది. ఇన్వాయిస్ ఏమో ముందు సంవత్సరం ఉంటుంది, గూడ్స్ ఏమో నెక్స్ట్ ఇయర్ లో క్లెయిమ్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత రాంగ్ లెవెల్డ్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అసలు ఏమీ లేకుండా కోరుకోవడం, డెస్ట్రా అయిపోయిన గూడ్స్, డ్యామేజ్ అయిపోయిన గూడ్స్ సంబంధించి కోరుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనకు ఈ ఐటీసీకి సంబంధించి మెయిన్ రూల్ 86A బ్లాక్ చేసే అధికారం గవర్నమెంట్ అధికారం ఉంటుంది. అంటే సస్పెషన్ కానివ్వండి, ఈ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ లో ఎలక్ట్రానిక్ రేట్ లెడ్జర్ ని వాళ్ళు బ్లాక్ చేసే అధికారం ఉంటుంది. ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనిస్తూ ఒక రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక చెప్పుకున్నట్టుగా మోటార్ వెహికల్స్ కి రాదు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ ఇన్పుట్ రాదు,
పర్సనల్ యూజ్, ఎంప్లాయీ బెనిఫిట్స్ లో రాదు, ఇన్సూరెన్స్ అండ్ రిపేర్స్ విషయంలో రాదు, గూడ్స్ లాస్ట్ డెస్ట్రాయిడ్ లో రాదు, కాంపోజిషన్ స్కీమ్ ఈ డీలర్లకి ఇది వర్తించదు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైనా కొన్నా కూడా మనకు వర్తించదు. కొన్ని సందర్భాల్లో మోటార్ వెహికల్ మళ్ళీ బిజినెస్ పర్పస్ కోసం వాడినట్టయితే ఇవ్వడం జరుగుతుంది. వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ లో మళ్ళీ ఈ కన్స్ట్రక్షన్ ఇట్లాంటివన్నీ ఇస్తారు, బ్లాక్డ్ గ్రేడ్ లో ఉన్నా కూడా. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ స్టాట్యుటరీగా మ్యాండేటరీగా కానీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఇస్తారు. సో ఒక రిటర్న్ మనం దాఖలు చేసేటప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సంబంధించి, ఎందుకంటే ఇది మన బ్యాంక్ లో డబ్బుతో సమానం, ఈ క్లెయిమ్ చేసేటప్పుడు ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా మళ్ళా ఒకసారి అన్ని మీకు తెలిసినవే, మళ్ళా ఒకసారి మంచి ఆర్టికల్ వచ్చింది కాబట్టి మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాను. ఇవన్నీ ఒకసారి బేరీ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ మన రిటర్న్స్ కరెక్ట్ గా ఫైల్ చేయాలని ఆశిస్తూ అందరికీ మరొకసారి శుభ సాయంత్రం. ఇంత మంచి ఆర్టికల్ ఇచ్చిన భాస్కర్ కళ్యాణ్ సుందరం గారికి కూడా మరొకసారి మనందరి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు చేసేదానికి నాకు ప్రోత్సాహాన్ని అందించండి. నమస్కారం.